హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ వచ్చేసి లాస్ట్ వీడియోలో మనము కటింగ్ చూపించామండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్టిచ్చింగ్ చూద్దాం. చాలామంది అడిగారండి దీని స్టిచ్చింగ్. ఫస్ట్ మనము కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో మొత్తం మనము ఇక్కడ మొత్తం ఎడ్జెస్లో మొత్తం జిగ్జాగ్ చేశానన్నమాట. మీరు ఫోల్డ్ అయినా చేసుకొని కుట్టుకోవచ్చు, మడుచుకొని అయినా కుట్టుకోవచ్చు అండి. 1 ఇంచు మడుచుకుంటే సరిపోతుంది అన్నమాట దీనికి. తర్వాత నేను అలా పీసెస్ అన్నీ ఎందుకు బయటికి అంటే థ్రెడ్స్ అన్ని బయటకు వస్తాయి కదా, అలా కాకుండా నేను మొత్తం అంతా జిగ్జాగ్ చేశాను అనమాట. నెక్కు మాత్రము వేరే పీస్ కలర్ వేసి కుట్టాను అనమాట. తర్వాత మొత్తము ఎడ్జెస్ మొత్తం ఇలా జిగ్జాగ్ చేసుకున్నాను మొత్తము. చూడండి, ఇలా జిగ్జాగ్ చేశాను. మీకు కావాలనుకుంటే మీరు 1 ఇంచు మడుచుకొని అయినా కుట్టుకోవచ్చు అనమాట. మొత్తం 4 సైడ్స్ కూడా నేను ఇలాగ నీట్గా జిగ్జాగ్ చేసుకున్నాను అనమాట. నీట్ లుక్ వస్తుందనేసి. మీ దగ్గర జిగ్జాగ్ మిషన్ లేకపోతే మీరు 1 ఇంచు మడుచుకొనైనా కుట్టండి, పర్లేదు, సరిపోతుందన్నమాట. మొత్తం ఇలాగా మొత్తము 4 సైడ్స్ కూడా ఇలాగా నీట్గా జిగ్జాగ్ చేసేసుకోండి. మొత్తం అంతా ఇలాగా నీట్గా జిగ్జాగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగ మొత్తం జిగ్జాగ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చూడండి, 4 సైడ్స్ కూడా ఇలాగ నీట్గా జిగ్జాగ్ చేశాను అనమాట. ఇప్పుడు ఆమ్ హోల్ దగ్గర మనం కొంచెం లైట్గా కొంచెం కతుకు పెట్టుకోవాలన్నమాట. ఆ సైడ్ ఈ సైడ్ 2 సైడ్లు కూడా అలాగే కతుకు పెట్టుకోవాలి. తర్వాత మనం ఆపోజిట్ కలరు ఇక్కడ పీస్ వేసుకొని స్టిచ్ చేసేసుకొని, అంటే కింద నుంచి మడుచుకొని పైకి మడుచుకొని కుట్టు వేసుకుంటామన్నమాట. మొత్తం ఒక పీస్ ఇలాగ స్ట్రైట్గా ఒక పీస్ కట్ చేసుకోండి. తర్వాత దీన్ని 2 హాఫ్ చేసేయండి. తర్వాత ఆమ్ హోల్ దగ్గర డౌన్ పార్ట్ నుంచి స్టిచ్ చేయాలన్నమాట. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. పీస్ మొత్తం ఇలా కట్ చేసేసి తర్వాత దీన్ని హాఫ్ చేసేయండి. తర్వాత ఇక్కడ మనము డౌన్ పార్ట్ నుంచి అంటే లో భాగాన్ని నుంచి ఇలా నీట్గా చిన్న కతుకు పెట్టేసుకొని ఆమ్ హోల్ దగ్గర 2 సైడ్లు కూడా ఇక్కడ నుంచి చూడండి, ఈ స్ట్రైట్ పీస్ ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం నీట్గా ఇలాగా జాయిన్ చేసేయండి. ఇలా బాగానే ఇలా జాయిన్ చేసేసి మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేయండి. ఈ సైడ్ కూడా అలాగే కతుకు పెట్టేసుకోండి. చూడండి, ఇలాగా పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు ఈ స్ట్రైట్ పీస్ని ఇలాగా నీట్గా స్టిచ్ చేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది ఇలాగ కట్ చేసేయండి. తర్వాత ఇక్కడ థ్రెడ్స్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. తర్వాత దీన్ని పై భాగానికి తిప్పి దానిపైన ఒక కుట్టు వేయండి. ఇక్కడ ఇలాగ మడిచేసి దీనిపైన ఒక కుట్టు వేయాలి. ఇలాగ నీట్గా మడిచేసి దానిపైన ఒక కుట్టు వేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని, ఆల్రెడీ మనం 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఒక పీస్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం, ఇంకొక పీస్ ఇక్కడక జాయిన్ చేసి ఈ పీస్ ఇక్కడ నీట్గా ఇలాగా జాయిన్ చేయండి. ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలాగ జాయిన్ చేసి మొత్తం లాస్ట్ వరకు జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేయండి. తర్వాత ఈ సైడ్కి తిప్పి దాన్ని ఇలా పై భాగానికి తిప్పేసి దానిపైన కుట్టు వేయండి. ఇలాగ మడిచేసి దానిపైన ఇలాగ నీట్గా ఒక కుట్టు వేయండి. తర్వాత ఇలాగ థ్రెడ్స్ కట్ చేయండి. తర్వాత చూడండి, ఇలాగ వచ్చేసింది అనమాట మన ఆమ్ హోల్స్కి. అంటే వేరే కలర్ పీస్ జాయిన్ చేసాము. ఇప్పుడు నెక్కు మనము రౌండ్ నెక్కు వచ్చేసి అలాగే క్రాస్ పీసులు తీసుకొని నెక్ కూడా అలాగే మనము
అటాచ్ చేయాలన్నమాట. మడిచి కుట్టేయాలి. లో భాగం నుంచి కుట్టేసి తర్వాత పై భాగానికి తిప్పేసి స్టిచ్ చేయాలన్నమాట. మొత్తము దీని రెండింటిని ఇప్పుడు జాయిన్ చేయండి. రెండింటిని ఇలాగ నీట్గా జాయిన్ చేసేసి ఇలా ఎక్స్ట్రా పీస్ని ఇలా నీట్గా కట్ చేయండి. ఇలా ఇక్కడ నుంచి మనము స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలంటే ఏ సైడ్ ఎక్కడ ఏ ప్లేస్లో అయినా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ రౌండ్కి కట్ లేదు కాబట్టి మనము దానిపైన ఇలాగ మడిచేసి లాస్ట్లో ఫినిష్ ఇవ్వాలన్నమాట. చూడండి ఇలా నీట్గా కుట్టేయండి. ఇది లో భాగాన అనమాట. అడుగు భాగాన ఇలాగ నీట్గా స్టిచ్ చేయండి. నెక్కి ఇలా నెక్కి ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి. ఇలా నీట్గా రౌండ్కి ఇలాగ నీట్గా స్టిచ్ చేయండి. మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేయండి. తర్వాత ఇక్కడ కొంచెం హాఫ్కి మడిచేసి ఇలా నీట్గా స్టిచ్ చేయండి. మొత్తం రౌండ్కి స్టిచ్ చేసిన తర్వాత ఇలా రౌండ్కి ఇలాగ నీట్గా కతుకులు పెట్టేసుకోండి. ఇలాగా అక్కడొకటి కతుకు పెట్టేసుకోవాలన్నమాట. నీట్గా ఇలా కతుకులు పెట్టేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని దాని పై భాగాన కుట్టు వేయాలి మనము. చూడండి ఇలాగా రౌండ్కి ఇలా పై భాగాన ఇలా నీట్గా ఇలాగా దానికి ఎడ్జ్లో కుట్టుపడేట్టుగా చూసుకోండి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మొత్తం ఇలా నీట్గా కుట్టేయండి. నెక్ లైన్కి మొత్తం ఇలా ఆపోజిట్ కలర్ యూస్ చేసాం కాబట్టి బాగా కనిపిస్తుంది అనమాట. సేమ్ కలర్ అయితే అంతగా మనకు కనిపించదు. ఇది ఆపోజిట్ కలర్ కాబట్టి దాని లుక్కే చాలా నీట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇవి ఆమ్ హోల్ దగ్గర ఇక్కడ జాయిన్ చేయాలన్నమాట. తిప్పించి ఇక్కడ చూడండి ఈ 2 పీసెస్ ఇలాగ ఉంటాయి కదా, ఇది నీట్గా ఇలాగ జాయిన్ చేసేయండి. ఇలాగా జాయిన్ చేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే జాయిన్ చేయండి. అలాగే నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం ఇలాగ వచ్చేసింది చూడండి. ఫైనల్గా ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి ఫ్రాక్ది. చూడండి చాలా నీట్గా అండ్ స్లోగా ప్రాసెస్లో చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.